నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు తన మహాకృప చేత, తన కనికరం చేత మనకిస్తున్న మాటను బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మన ఎద్దకు వచ్చినప్పుడు, మనం వాటిని తీసుకున్నప్పుడు దేవుడిని చక్కగా తన మార్గం నడిపిస్తాడు, తన కృపను చూపిస్తాడు, అపాయంలన్నిటి నుంచి నేను తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన మాటే వెలుగు, ఆయన మాటే మనకు ఆధారం, ఆయన మాటే సమస్తమును సృష్టించింది. చదువుకున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతలు 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు. నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడుస్తున్నంత వరకు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరు ఏదన్నా కూడా ఏ దానికి నువ్వు భయపడకుండా నడిపించబడుతూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, భక్తి నీలో ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి సమీపంగా ఉన్నావు. కాబట్టి నువ్వు నీతిమంతుల లెక్కలో చేర్చబడినవాడు. నీతిమంతుని ప్రార్థన చాలా బలముగా ఉంటుంది. చూడండి, నీతిమంతులు ఎవరంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారు, ఆయన సన్నిధికి సమీపంగా ఉన్నవారు, ఆయన ఏ మాట చెప్పినా చేసేవారు. చూడండి, మన జీవితంలో మనం దేవుడు ఏ మాట చెప్పినా కొంతమంది తిరస్కరిస్తారు, కొంతమంది అది చేయరు, కొంతమంది దేవుడు చెప్పాడు కదా ఎప్పుడో చేద్దామని అన్నట్టుగా ఉంటారు. కానీ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి క్షేమం కావాలంటే, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబానికి ప్రభు నిన్ను దీవించాలంటే దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు అది హృదయంలో భద్రం చేసుకొని ఆ మాట ప్రకారం నడిపించబడాలి, ఆ మాటను జరిగించాలి. ఇది నా కోసమే మాట్లాడావు కదా, నేను ఇలాగుంటాను ప్రభు అని ఆ ప్రకారంగా చేసినప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను గమనిస్తుంటాడు, దేవుడు నిన్ను పరిశీలన చేస్తుంటాడు. చూడండి, అబ్రహాం ఏం చెప్పాడంటే, నువ్వు నీ కుమారుని నాకు బలిగా అర్పించు. ఆ ఒక్క మాటే అండి, అది ఎంత బాధ అయినా, ఎంత కృంగిపోయినా, ఎంత వేదన కలిగించేదైనా దేవుడు నాతో చెప్పాడు కాబట్టి తప్పకుండా నా కుమారుని ఇస్తాను. చూడండి, ఆ ప్రకారంగా అబ్రహాం చేశాడు, దేవుడు ఆనందించాడు. అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. ఆయన కదల్చబడలేదు. ఏంటి ఇలా అడుగుతున్నాడే, నేను ఆయన సేవించాను, ఏంటి ఇలా అడుగుతున్నాడే, నేను ఆయనకి పూజించాను, ఆయన నామంలో నేను ప్రార్థించనని ఇలా డిసైడ్ అవ్వలేదు. ఆయన ఏం చెప్పినా అది నేను చేస్తాను. అందుకే రాయబడింది, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో నిన్ను ఫలింపజేస్తాడు. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉదయకాలం మాట్లాడుతున్న ప్రతి బిడ్డలు నీ జీవిత విధానంలో చక్కగా నడిపించబడాలని, నీతి మార్గంలో నడిపించబడాలి. నువ్వు ఏం చెప్తున్నావు అది చేయాలి ప్రభు. నేను ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతమైన నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ క్షేమంతో, నీ సమాధానంతో అన్ని విషయాల్లో నీ బిడ్డల కాపుదలనిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.